భాగ్యనగర సంస్కృతిలో భాగమై దశాబ్దాల ఆనవాయితీగా వస్తున్న విశిష్టమైన చేప ప్రసాదం వితరణకు సర్వం సిద్ధమవుతుంది. ప్రతి ఏటా మృగశిర కార్తీక ప్రవేశించే పర్వదినాన శ్వాసకోశ ఇబ్బందులు, ఉబ్బసం వ్యాధిగ్రస్తుల పాలిట సంజీవనిగా మారిన బత్తిని కుటుంబీకులు చేప ప్రసాదం పంపిణీకి భాగ్యనగరం వేదిక కానుంది. ఈ ఏడాది జూన్ 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరగనున్న ఈ బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. చేపమందు ప్రసాద పంపిణీ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో స్వయంగా పర్యవేక్షించారు. రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అజారుద్దీన్ తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు, రోగులు ఎంతో నమ్మకంతో హైదరాబాద్ కు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాగునీరు, క్యూ లైన్లు, మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి అలసత్వం వహించకూడదని తెలిపారు. చేప ప్రసాదం వితరణకు ఒక మహోత్సవంలోని విజయవంతం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. భక్తులకు అవసరమైన లక్షలాది చిన్న చేప పిల్లలను సరఫరా చేసేందుకు మత్స్యశాఖ ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టింది. ఇక తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్రత్యేక బస్సులు, విద్యుత్ శాఖల అధికారులతో త్వరలోనే ఉన్నత స్థాయి సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు కానుంది. మరోవైపు భక్తుల రద్దీని తట్టుకునేందుకు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతుంది. నాంపల్లి పరిసర ప్రాంతాలు, అజంతా గేట్, మాలకుంటతో పాటు ఎగ్జిబిషన్ మైదానం ప్రాంగణంలో సుమారు 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నత అధికారులు తెలిపారు. క్యూ లైన్ల నిర్వహణ, సీసీ కెమెరాల నిఘాపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేశారు. దశాబ్దాలుగా బత్తిని కుటుంబీకులు ఎంతో పవిత్రంగా, ఉచితంగా అందిస్తున్న ఈ జీవకారుణ్య ఔషధాన్ని స్వీకరిస్తే ఆస్తమా పూర్తిగా నయమవుతుందని రోగుల గట్టి నమ్మకం. మృగశిర కార్తీ వేళ ఈ ప్రసాదం కోసం దేశ నలుమూలల నుండి తరలివచ్చే రోగులతో నాంపల్లి మైదానం జన సముద్రంలా మారనుంది. అయితే చేప ప్రసాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. మృగశిర కార్తీ వచ్చిందంటే చాలు హైదరాబాద్లో బత్తిన సోదరులు ఇచ్చేటువంటి చేప మందు కోసం మొత్తం దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమాకి సంబంధించినటువంటి వారు, అలాగే శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నటువంటి వారందరూ కూడా రోగులు ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ చేప మందు తీసుకుంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది అనేది కూడా ఎప్పటిచో దాదాపు 180 సంవత్సరాల నుంచి కూడా ఒక నానుడిగా ఉండిపోయింది. 180 సంవత్సరాల నుంచి కూడా బత్తిన సోదరులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా రెగ్యులర్గా ఎన్ని వేల మంది వచ్చినా కూడా హైదరాబాద్కి వారికి అందరికీ కూడా చేప మందు ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే చేప మందు అంటే హైదరాబాద్లో ఒక బ్రాండ్ ఇమేజ్గా కూడా మారిపోయినటువంటి సందర్భం కనపడుతుంది. దాంతోపాటు ఈ 5 నుండి 7 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ సజీవమైనటువంటి ముర్రెల్ అంటే కొర్రమైన చేప ఉన్నటువంటి దాంట్లో నోట్లో ఆ చేప పిల్ల నోటిలో బత్తిన కుటుంబ సభ్యులు ఒక పసుపు రంగు నాటు మూలికల ముద్దను దాంట్లో ఉంచుతారు. దాంతోపాటు ఆ సజీవ చేపను రోగి చేత నేరుగా మింగిస్తారు. సో అలా మింగించడం వల్ల సజీవంగా ఉన్న చేప రోగి గొంతు గుండా లోపలికి వెళ్ళినప్పుడు తన తోక రెక్కలను ఆడించడం వల్ల శ్వాసనాళాల్లో పేరుకుపోయిన కఫం కరిగిపోతుంది. దాంతోపాటు మూలికల ప్రభావంతో అస్తమా వంటి వ్యాధుల నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుందనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రోగులు వారు అనుకుంటారు. దాంతోపాటు ఎక్కువగా శాకాహారుల కోసం ఈ మూలికను బెల్లంతో కలిపి కూడా ఇస్తారని చెప్తారు. దాంతో ప్రతి ఏటా హిందూ క్యాలెండర్ ప్రకారం మృగశిర కార్తీ ప్రవేశించిన రోజు అంటే జూన్ 8 లేక జూన్ 9లలో ఈ ప్రారంభమై నిరంతరంగా దాదాపు 24 గంటల పాటు కూడా ఇది సాగుతుంది. ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్లోని ఇప్పుడు మనం చూసినట్టు ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనేది రెడీ అయింది. సో 1845లో ప్రారంభమైనటువంటి ఈ యొక్క చేప మందు పంపిణీ ఇప్పటి వరకు కూడా నిరాటంగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ ప్రసాదం తీసుకున్న తర్వాత సుమారు 3 గంటల వరకు ఎలాంటి ఆహారం కానీ నీళ్లు కూడా తీసుకోకూడదని కూడా చెప్తుంటారు. సో ఈ ప్రసాదాన్ని వరుసగా 3 సంవత్సరాల పాటు ప్రతి ఏటా మృగశిర కార్తీ రోజున తీసుకుంటే ఖచ్చితంగా ప్రసాదం తీసుకున్న తర్వాత 45 రోజుల పాటు పక్షపాతం కానీ, గుండె జబ్బులు ఉన్నవారు మరియు సాధారణ రోగులు నిర్దిష్ట వస్తువులను కానీ కొన్ని రకాల తినకుండా ప్రత్యేకంగా పాటిస్తే కంపల్సరీ ఉపశమనం లభిస్తుందని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ప్రతి ఏటా లక్షలాది మంది కూడా ఇక్కడికి మొత్తం ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి, చేప మందు తీసుకోవడానికి వస్తారు. కాబట్టి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తారు. ఎందుకంటే
ఇది స్టార్ట్ అయిన రోజు నుంచి అసలు కనీసం కాలు తీస్తే కాలు వేలైనటువంటి జనాభాలు వస్తారంటే రోగులు, వాళ్ళ బంధువులు, వాళ్ళందరూ కూడా ఇక్కడ అంతా పెద్ద ఉంటారు. సో ఇక్కడ చూడొచ్చు క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తారు. 1 2 3 4 5 ఇట్లా దాదాపు కొన్ని పదుల సంఖ్యలో క్యూ లైన్లను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈ క్యూ లైన్ల ద్వారానే మొత్తం అక్కడ ఎక్కడైతే మనకు మొత్తం ఇవంతా రేకులు వేసి పెట్టినటువంటి ఈ యొక్క షెల్టర్ ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ఇక్కడ రోగులంతా నిండిపోతారు. సో అంత ఎక్కువగా ఉంటుంది. సో కొన్ని వేల మంది కూడా రయం బావులు ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం 24 గంటల పాటు కూడా జరుగుతుంది కాబట్టి ఒకే రోజు 1,00,000 మంది తీసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. సో మొత్తం ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా కూడా ఇప్పుడు పూర్తి అవుతారు. ఇప్పుడే కాసేపటి క్రితం మంత్రి అజరుద్దీన్ కూడా వచ్చారు. దాంతోపాటు ఈ ఫిషర్ సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఫిషర్ బోర్డుకి సంబంధించిన మెట్టు సాయి కూడా వచ్చారు. ఇక్కడ మొత్తం ఏర్పాట్లు ఏ విధంగా అనే దానిపై కూడా పర్యవేక్షించిన తర్వాత మొత్తం ఎంత తొందరగా అంటే తొందరగా పనులంతా కూడా క్లోజ్ చేసి ఎవరికి ఇబ్బంది లేకున్నా కూడా అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో తీసుకురావాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దాంతోపాటు బత్తిన సోదరులకు కూడా వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయమని కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో మంత్రి పదే పలు డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. దాంతోపాటు ఫిషరీస్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ కూడా వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ప్రతి ఏటా దాదాపు కొన్ని సంవత్సరాల పాటు కూడా వీళ్ళు చేశారు కాబట్టి ఏంటి ఈసారి ఎలా ఉండబోతుంది, దాంతోపాటు మంత్రి కూడా వచ్చి చూశారు కాబట్టి ఈ యొక్క ఏర్పాట్లంతా కూడా ఎప్పటి లోపల పూర్తయి దాంతోపాటు ఈ మృగశిర కార్తె వచ్చిందంటే లక్షలాది మంది కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి బత్తిన సోదరులు ఇచ్చేటువంటి ఈ చేప మందు కోసం మొత్తం దేశవ్యాప్తంగా చాలా పాపులారిటీ వచ్చింది. గతంలో కూడా ఎన్ని ట్రోల్స్ చేసినా లేకపోతే అనేక రకాలు కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఈ యొక్క చేప మంది పైన దుష్ప్రచారం చేసినా కూడా దీని యొక్క ప్రభావాన్ని అయితే తగ్గించుకోలేకపోయారు. సో మనతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏంటండి మృగశిర కార్తె వచ్చిందంటే చాలు హైదరాబాద్కి ఒక బ్రాండ్గా ఉండబోతుంది చేప ప్రసాదం. ఈసారి ఎలా ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది ఏర్పాట్లన్నీ? బత్తిని కుటుంబం ద్వారా ఏదైతే ఈ సేవ ఇస్తున్నామో 190 సంవత్సరాల నుంచి, అంటే హైదరాబాద్కి ముఖ్యంగా 3 బిర్యానీ, ఇరానీ చాయ్, అలాగే ముత్యాల కోసం అనేది ఫేమస్. అదృష్టవంతులుగా భావిస్తున్నాము. ఈ 4వ పేరు కూడా యాడ్ అవుతుంది. ఈ మృగశిర కార్తె అనేది రెయినీ సీజన్ స్టార్ట్ అవ్వడంతో జూన్ 8వ తేదీ రాత్రి 9 నుంచి ప్రసాదం పంపిణీ అనేది స్టార్ట్ అవుతుందండి. 24 గంటలు మొత్తం ఇవ్వడం జరుగుతుంది. టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరికి కూడా డబ్బులు ఇవ్వవద్దు, వదంతులు నమ్మొద్దండి వచ్చిన వాళ్ళకని. ప్రతిసారి సోషల్ మీడియాలో ఈ మృగశిర కార్తె వచ్చిందంటే చాలు దీని మీద ఉంటుంది. బత్తిన సోదరులు పంపిణీ చేసినటువంటి చేప మందు పని చేయట్లేదని చాలా మంది చెప్తుంటారు. సో వాళ్ళకందరికీ మీరు ఏ సమాధానం చెప్తారు? ఈ ప్రసాదం వాడుకున్న ద్వారా ఎవరికి లాభం చేకూరుతలేదు అనేది అది వేరే విషయము. మేము ఎక్కడ రండి ఇక్కడికి వచ్చి తీసుకోండి అనేది మేము ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది చేయమండి. భగవంతుని పేరుతోనే ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు వాళ్లకు తగ్గింది కాబట్టి వాళ్ళు వస్తున్నారండి. ఇక్కడ మీరు ప్రజలకు అడగండి, ఇక్కడ వచ్చిన వాళ్ళకు అడగండి. అందరితో పాటు అందరికంటే కూడా ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్లకు జడ్జెస్ ఆర్ ద పబ్లిక్. ఎవరికైతే లాభం చేకూరుతుందో జడ్జెస్ ఆర్ ద పబ్లిక్. సో జూన్ 8 ఖచ్చితంగా 8 o'clock స్టార్ట్ అవుతుంది. కాకపోతే మొదటగా ప్రిఫరెన్స్ ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వస్తారు కాబట్టి వారి దృష్టి రద్దీ కూడా ఉంటుంది. సో వారిది అయిపోయిన తర్వాత జూన్ 9 ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అదే తెలంగాణకు సంబంధించిన వారు కానీ హైదరాబాద్కి సంబంధించిన ఎవరైతే ఉంటారో ఆస్తమాగ్రస్తులు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ చేప ప్రసాదాన్ని స్వీకరించి కూడా చెప్తున్నారు. సో ఈ గవర్నమెంట్ సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది. సో గతంలో కొంతవరకు చేప పిల్ల అనేది షార్టేజ్ ఉంది. సో ఇప్పుడు ఆ షార్టేజ్ లేకుండా మాకు గవర్నమెంట్ అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేస్తుంది అనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు.